సాయిరామ్ అండి. అంతా బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీ అందరిలో నేను ఉండాలని. ఇప్పుడు పెడుతున్న ఈ వీడియో ఏంటనుకున్నారు? పనస తొనలతోటి ఐస్ క్రీమ్ అండి. ఈ వీడియో చేసి చాలా రోజులైంది, కానీ అప్లోడ్ చేయడానికి నాకు ఇప్పటికైనా కానీ కుదరలేదు. పిల్లలు సెలవుల్లో ఉన్నప్పుడు వాళ్ళ గోల పడలేక ఏదో ఒకటి చేసి పెడుతుంటాం కదా. ఇలా ఐస్ క్రీమ్ బయట నుంచి తేకుండా ఈ పనస తొనలతోటి తయారు చేసే ఐస్ క్రీము ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత ఆరోగ్యం కూడాను. వీడియో ఆన్ కాగానే ఒక్క లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బాగుందనిపిస్తే ఒక్క కామెంట్ అయితే పెట్టండి. మీరు కూడా ఎప్పుడైనా ఈ పనస తొనలతోటి తిన్నారా? ఈ పనస తొనలు వేసి నేను ఒక గ్లాసున్నర చక్కెర అయితే వేసి స్మూత్గా మిక్సీ పట్టాము. తర్వాత పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు అయితే పోసి దానికి కాను కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్లు, ఒక 2 స్పూన్లు మొక్కజొన్న పిండి వేసి ఇలా మనం పాలు కూడా వేసి కలుపుకొని మనం పొయ్యి మీద పెట్టిన పాలల్లో అయితే కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. మనం స్పూన్తో కలిపితే ఉండలు వస్తున్నాయని నేను ఇలా కలిపాను. ఆ పాలల్లో వేసి మనం ఇలా పొయ్యి మీద ఉండగానే కలుపుకొని ఇది బాగా దగ్గర పడంగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పనస తొనల మిశ్రమాన్ని కూడా ఇందులో అయితే కలుపుకోవాలి. టేస్ట్ కూడా అదిరిపోద్దండి. దీనికి కాను మిల్క్ మేడ్ కూడా కలుపుతున్నాము. ఒక్క 4-5 స్పూన్లు మిల్క్ మేడు. మీరు టేస్ట్ చేసి చాలలేదంటే ఇంకో 2 స్పూన్లు కలుపుకోవచ్చండి. మిల్క్ మేడ్ కూడాను. మిల్క్ మేడ్ కలిపితేనే ఈ ఐస్ క్రీమ్ బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. అయితే ఇది మనం కలపంగానే కొద్దిగా లూజ్ అయితే వస్తుంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి, మా మనవరాలు చూడండి ఎంత రిథమిక్గా కలుపుతోందో. అడుగైతే అంటకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా చిక్కపడేదాకా కూడాను ఇలా దగ్గర పడాలి. దగ్గర పడేదాకా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ దగ్గర పడిన దాన్ని చల్లారనిచ్చి ఒక కంటైనర్లో పోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 12 గంటలు అయితే ఉంచుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో ఆన్ కాగానే ఒక్క లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. ఇలా మరుసటి రోజు 12 గంటల తర్వాత ఇలా గట్టిపడ్డదాన్ని మళ్ళీ మనం మిక్సీలో వేసుకొని స్మూత్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. చాలా స్మూత్గా అయితే వస్తుంది. దీన్ని మళ్ళీ మనం కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టామంటే గట్టిగా ఐస్ క్రీమ్ తయారైపోతుంది. ఇది ఏమంత కష్టం కాదండి, చాలా బాగా ఉంటుంది ఐస్ క్రీమ్ కూడాను. టేస్ట్ కానీ ఆరోగ్యానికి ఆరోగ్యం కూడానండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. దీన్ని మనం మళ్ళీ అలా కంటైనర్లో పోసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే గట్టిగా ఐస్ క్రీమ్ అయితే తయారవుతుందండి. చూడండి, ఐస్ క్రీమ్ అయితే గట్టిగా తయారైపోయింది. 2 రోజులు పడుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడాను. ఇప్పుడు మనం కప్పుల్లోకి తీసుకొని తినడమేనండి. చాలా గట్టిగా అయితే వచ్చింది. డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఇది కొద్ది రోజులు ఉన్నా కానీ ఐస్ క్రీము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే ఏవి చెడిపోదండి, బాగా ఉంటుంది. దీనికి కానీ నేను డ్రై ఫ్రూట్స్ లైట్గా వేసాను. బాదం పప్పు, జీడిపప్పే వేసానండి. మీ ఇష్టం అండి, మీకు కావాలంటే మీరు ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు. నేను ఇది పిల్లలకి హాలిడేస్ రోజుల్లో తయారు చేసి పెట్టానండి. ఈ వీడియో మీకు పంపించడం లేట్ అయిపోయింది. చూడండి, మా మనవరాలు టేస్ట్ చేసి బాగుందని చెప్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.